వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇండియన్ ఆర్మీకి కొత్త నాయకత్వం. దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక మలుపు తిరిగింది. భారత సైన్యం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ గారు 40వ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. పదవిలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు జూలై 31న పదవీ విరమణ చేశారు. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భారత సైన్యంలో రెండవ అత్యున్నత పదవి. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి సలహాదారుడిగా ఆర్మీ వ్యూహాలకు దిక్సూచిగా వ్యవహరిస్తారు. యుద్ధ ప్రణాళికలు, బలగాల కదలికపై నిర్ణయాత్మకంగా ఉంటారు. తెలంగాణ తలుకు జాతీయ మెరుపు. 71వ జాతీయ అవార్డులు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ హనుమాన్, బెస్ట్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక, ప్రణాళిక, నిర్వహణ జరుగుతుంది. అవార్డులను అందజేసేది భారత రాష్ట్రపతి గారు. అవార్డుల ప్రకటన ఐఎన్బి మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది. ఫిరాయింపులపై మౌనం ప్రజాస్వామ్యానికి ముప్పేనా? తెలంగాణ అసెంబ్లీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వారు ఇది ఫిరాయింపు అని పిటిషన్లు వేశారు. కానీ ఆ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికీ పరిష్కరించలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించి తెలంగాణ స్పీకర్పై ప్రశ్నలు వేసింది. ఎంతకాలం ఇలా వాయిదా వేస్తారు? ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 10వ షెడ్యూల్ 1985 ప్రకారం ఒక పార్టీకి ఎన్నికైన ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్తే ఆయనపై ఫిరాయింపు చర్యలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉంటుంది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే హక్కు ఉంది. ఇది 2020లో కేశం మేఘచంద్ర వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో స్పష్టమైంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇక్రిసాట్ సంస్థ ఏఐ సహాయంతో వాతావరణ సూచనలు, పంటల సలహాలు ఇచ్చే టెక్నాలజీని రూపొందించింది. ఈ సేవలు ముఖ్యంగా చిన్న, మధ్యస్థ రైతుల కోసం మొబైల్ ద్వారా వర్షం, ఎండ, ఎండుపడే రోజులు, వేసే పంటలు వంటి సూచనలను ఇస్తుంది. ఈ ఏఐ టూల్ గ్రామీణ ప్రాంతాల భాషలలో రైతులకు అర్థమయ్యే రూపంలో వాతావరణ సమాచారం, పంటల పద్ధతుల గురించి సలహాలు అందిస్తుంది. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పరిశోధన సంస్థ. ఈ సంస్థను 1972లో ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు కలిసి స్థాపించాయి. డైరెక్టర్ జనరల్